హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి మహిళా శిశు సంక్షేమ శాఖలో ఏ డిస్టిక్ పడినా మాకు చెప్పండి అక్క అని చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మేము అన్నిటికీ రిప్లై అయితే ఇస్తున్నాము. మీ డిస్టిక్ పడిన వెంటనే మేము తప్పకుండా మీకైతే తెలియజేస్తాము. ఇప్పుడు కూడా ఒక కొత్త డిస్టిక్లో అయితే వచ్చింది. సో మీ డిస్టిక్ యొక్క నేమ్ని కామెంట్ చేసినట్లయితే మాత్రం మేము తప్పకుండా అయితే మీ డిస్టిక్ చేసిన వెంటనే పడిన వెంటనే రిప్లై అయితే ఇస్తాము. ఫ్రెండ్స్, మీరు కూడా మన ఛానల్ యొక్క వీడియోస్ ప్రతిరోజు ఫాలో అయినట్లయితే ఫ్రెండ్స్ ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈ డిస్టిక్ పడింది అని చెప్పేసి. సో ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మేము పెట్టే వీడియోస్కి నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఏ డిస్టిక్లో పడిందో క్లియర్గా అయితే చూసేద్దాము. వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ క్విక్గా చూడకపోతే చూడండి. చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. హైదరాబాద్ సిసిఎంబి, కెనరా బ్యాంకుల్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈసీజీసీది అయితే ఉంది. ఇంటర్ రైల్వే జాబ్స్ లాంటివి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఆరోగ్య శాఖ నుండి జాబ్స్ అయితే ఉన్నాయి. సో అగ్రికల్చర్ రిలేటెడ్ జాబ్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ జాబ్స్, ఇక్కడ చాలా రకాలుగా జాబ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి క్విక్గా చెక్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా పర్మనెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా తెలియజేస్తూ ఉంటాను. వీటిని కూడా క్విక్గా చెక్ చేసేసుకోండి. అండ్ కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా మేమైతే వచ్చేసి పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ అయితే పెడుతూ ఉంటాము. వీటిని కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు పడిన నోటిఫికేషన్ అంటే చూద్దాము. స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ అయితే వచ్చేసి 18,536 అయితే ఇస్తారు. కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. 30 to 45 years అయితే ఉండాలి ఉమెన్కి. యుడ్ హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్, ఫినాన్స్, బీకామ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అట్లీస్ట్ 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ గుడ్ సౌండ్ నాలెడ్జ్ అని చెప్పేసి ఇక్కడ ప్రిన్సిపల్స్ అయితే ఇచ్చారు. సో వీటిలో అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్. హౌస్ కీపర్ అయితే వచ్చేసి 7,944 రూపీస్ అయితే ఇస్తారు. 10th class పాస్ అయిపోయినా ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు. సో వీళ్ళైతే హౌస్ కీపింగ్ వర్క్కి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 30 to 45 years అయితే ఉండాలి. ఇది కూడా ఉమెన్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. ఎడ్యుకేటర్ పార్ట్ టైం అయితే వచ్చేసి 2 teachers పొజిషన్స్ అయితే కావాలి. పార్ట్ టైం బేసిస్ మీద అయితే ఇస్తున్నారు. 10,000 అయితే ఇస్తారు. అండ్ 30 to 35 years మధ్యలో ఉన్న ఉమెన్కి అయితే కావాలి. బీఎస్సీ, బీఈడి ఇన్ మ్యాథమెటిక్స్, సైన్స్ చేసి షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదా బీఏ డిగ్రీ విత్ బీఈడి చేసిన 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్, సోషల్, అదర్ సబ్జెక్ట్స్ మీద. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, మ్యూజిక్ టీచర్ అయితే పార్ట్ టైము 2 teachers కావాలి. దీనికి కూడా 10,000 అయితే ఇస్తారు. మీరు 10th class చదివి డిప్లొమా ఎంబ్రాయిడరీ, టైలరింగ్, హ్యాండిక్రాఫ్ట్స్, సాఫ్ట్ మేకింగ్, ప్రింటింగ్, పెయింటింగ్ ఇట్లాంటి వాటిలో అయితే ఉండాలి. సో ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ దానికి పీటీ ఇన్స్ట్రక్టర్ అయితే వచ్చేసి 10,000 అయితే ఇస్తారు. 30 to 45 years మధ్యలో ఉండాలి ఏజ్ అనేది. సో దీనికి కూడా అయితే డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి అనంతపురం ఏపీ నుంచి అయితే వచ్చింది. సో 24/9/2024 నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 1/10/2024 లోపల మీరు అప్లై చేసుకోవాలి. సాయంత్రం 5 గంటల లోపల ఇక్కడైతే వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి శిశు సంక్షేమ మరియు సాధికారిక కార్యాలయం అనంతపురం వాళ్ళకైతే సమర్పించాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ ఫాము. ఇక్కడ చూడండి, ఫోటో అతికిచ్చేయండి. పోస్ట్ అప్లైడ్ ఫర్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేము, అలాగే ఇక్కడ మొబైల్ నెంబరు, మీ నేషనాలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో మెంబర్షిప్ ఏదైనా ఉంటే రాయండి, లేకపోతే నో అని పెట్టండి. అదర్ ట్రైనింగ్స్ ఏమైనా ఉంటే తీసుకుంటే రాయండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచి ఎక్కడికి చేశారో ఒకవేళ ఉన్న వాళ్ళు రాయండి, లేకపోతే నాట్ అప్లికబుల్. మీకు ఎన్ని లాంగ్వేజెస్, సో మీరు ఎన్ని మాట్లాడగలుగుతారు, రైట్ చదవగలుగుతారు, అవన్నీ రాయండి. వర్క్ అండర్టేకింగ్ ద ఇల్లుస్ట్రేట్ ద కెపబిలిటీ ఆఫ్ హ్యాండిల్ టు టాస్క్. సో మీరు ఎప్పుడైనా ప్రీవియస్గా ఏమైనా టాస్క్ కంప్లీట్ చేస్తే వాటి యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేయండి. ఇవన్నీ చూస్తే ఎందుకు మెన్షన్ చేయమంటున్నారంటే ఇవన్నీ మీరు ప్రీవియస్గా వెళ్తే ఈ పొజిషన్కి క్యాపబుల్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మీకు ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా మెన్షన్ చేయండి. సో మీ సిగ్నేచర్, డేట్ పెట్టేసేయండి. ఇంత అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ పంపించేసి మహిళా శిశు సంక్షేమ సాధికారిక కార్యాలయం అనంతపురం దానికైతే సమర్పించండి ఫ్రెండ్స్. మీరు పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు, బట్ లాస్ట్ డేట్ లోపల అయితే పంపించాలి. అండ్ ఇక్కడ చూడండి, పార్ట్ టైం ప్రతిపాదన పొరుగు సేవలు అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం అనంతపురం వారు అయితే ఉత్తర్వులు జారీ చేయడం అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.